అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గంలోని పూర్తిగా సందర్శిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి ఆకస్మిక తనిఖీలు చేశారు. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. స్కూళ్ళు అదేవిధంగా హాస్టల్స్ కూడా తనిఖీ చేస్తారు. ఎలా ఉన్నాయి స్కూళ్ళు, హాస్టల్? అంటే నిన్న ఆకస్మిక తనిఖీలు కాదు, ఇవి రెగ్యులర్ తనిఖీలే. మాకున్న భారతీయ జనతా పార్టీ విధానం కావచ్చు, ఈ దేశంలో విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు ప్రధానంగా అజెండా తీసుకొని వెళ్తున్న పార్టీ మాది భారతీయ జనతా పార్టీ. దాని నుంచి శాసనసభ్యుడికి ఎన్నికయ్యాను కాబట్టి ఆశయాలతో ముందుకెళ్తున్నాను. ముఖ్యంగా నిన్న ఏదైతే మేము ఇంతకుముందు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి కూడా. నేను ఒకసారి హాస్టల్కి వెళ్తే ఎస్సీ పిల్లల హాస్టల్ 50-60 ఏళ్ళ కింద కట్టిన హాస్టల్, అది జలగాం వెంగళరావు గారి టైంలో. అది మొత్తం కూలిపోయే దశలు ఉన్నాయి. దళిత బిడ్డలు, అదే నేను చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సీనియర్ మంత్రులు ఎవరైతే చంబల్లోయ దొంగల్లాగా దోసుకపోతున్న తెలంగాణ సంపద గురించి మంత్రులకు బహిరంగంగా అడుగుతున్నాను. నేను ఎక్కడన్నా దమ్ముంటే ఏ మంత్రికైనా సరే, ఏ కాంగ్రెస్ నాయకుడికైనా సరే దమ్ముంటే రేపే ఐలాపూర్ ఎస్సీ హాస్టల్కి రండి. ముఖ్యంగా ఇప్పుడున్న ఈ రాజ్యాంగ విలువలకు తిలోదకలిచ్చిన ఒక అవినీతి సామ్రాట్ అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో అడుగడుగున అన్యాయానికి గురవుతున్న పేద పిల్లలు, దాన్ని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్తున్న వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావాలని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నానని ముఖ్యంగా దయచేసి పార్టీలను పక్కన పెట్టండి. పేద బిడ్డలు హాస్టళ్ళల్లా, స్కూళ్ళల్లా కనీస వసతులు లేకుంటున్నారు. ఒక చిన్న సిగ్గుచేటనే విషయము ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న. మరి ఈ మధ్యన పార్టీ ఫిరాయింపులలో బాగా దాంట్లోనే మునిగి తేలుతున్నారు మంత్రులంతా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా రండి, హాస్టళ్ళకి రండి. పేద పిల్లలు ఏం తింటున్నారో చూడండి. 6 నెలల నుంచి 8 నెలల నుంచి మిడ్ డే మీల్స్ బిల్స్ లేవు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం. రోజు 200 కోట్ల అప్పు తీసుకొచ్చి పేద పిల్లలకు అన్నం పెట్టిన బిల్లులు ఇవ్వలేరా? ఇది అడిగేవాడు లేడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మళ్ళీ ఒకటి మర్చిపోవద్దు, ముఖ్యమంత్రి గారు కొడంగలే అనుకున్నారు తెలంగాణ అంటే. ముఖ్యంగా బట్టన్న మదిర కూడా కాదన్న, దళిత బిడ్డలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. దయచేసి దళిత బిడ్డలు కావచ్చు, పేద బిడ్డలు కావచ్చు, అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ స్కూల్ స్టార్ట్స్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు, ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, బాత్రూమ్ లేవు. ఒకవేళ ఎక్కడైనా కట్టినా కానీ కంప్లీట్ లేకపోతే అది మళ్ళీ బిల్స్ లేవు. అడుగడుగున అవినీతి, అడుగడుగున అరాచకం తాండవిస్తుంది విద్యా వ్యవస్థలో. ముఖ్యంగా దీన్ని ఇమ్మీడియట్లీ ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఇంటలెక్చువల్స్ కమిటీని వేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇమ్మీడియట్లీ మనం ఏమేం చేయగలుగుతాం. మనం అనవసర దుబారా ఖర్చులు తగ్గించుకొని, అనవసర ప్రజాకర్షణ పథకాలు తగ్గించుకొని, నిజంగా పేదవాడికి చిట్ట చివరి వారికి మిగిలిన ఏదైతే ఉన్నదో విద్యా, వైద్యాన్ని, ఉపాధి వరకు మనం ప్రయత్నాలు చేద్దాం. దానికి ముందుగా ఏదైతే అందరికట్టి మీరు సీనియర్ మంత్రులు, ముఖ్యమంత్రి కలిసి పగబట్టారో ఆర్మూర్ని, ముఖ్యంగా ఆర్మూర్ని పగబట్టకండి. ఇది ఆర్మూరు పోరాటాల గడ్డ. మీ పదవులన్నీ పదవిచ్యుతి చేసే గడ్డ ఇది రాసి పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు, సీనియర్ మంత్రులు అందరికీ చెప్తున్నా, వచ్చే అసెంబ్లీలో మీ అందరినీ మాజీ ఎమ్మెల్యేలను చేసే సత్తా ఆర్మూర్కుంది, మాజీ మంత్రులను చేసే సత్తా ఆర్మూర్కుంది. ఇది మైండ్ పెట్టుకొని సీనియర్ మంత్రులకు చెప్తున్నా. నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఉంటే కోట్లాది డబ్బులు ఉండొచ్చు మీ దగ్గర, లేకపోతే మోసపూరిత రాజకీయాలు ఉండొచ్చు, మైనారిటీలను రెచ్చగొట్టే మాటలు ఉండొచ్చు. కానీ ఇది ధర్మం గురించి నిలబడ్డ నేల ఆర్మూరు. ఒక ధర్మం గురించి పోరాడుతున్న ఒక వీరుణ్ణి గెలిపించుకున్న ఈ ఆర్మూరు ప్రజలు. కాబట్టి ఒకవేళ ఆర్మూర్కి ఇక నుంచి మీరు ఎటువంటి అన్యాయాలు చేసిన అభివృద్ధిలో 100,000 కోట్లు దోచుకుపోతున్నారు. సాక్ష్యాల సూత్రాలు నిరూపించాను. ఇప్పటికి కూడా కనువిప్పు కావట్లేదు మీకు. ఇకనైనా ఏదైతే నేను అడిగానో మీతో సమానంగా నాతో పాటు ఆర్మూర్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు తెలంగాణ తల్లి సంపదని సరి సమానంగా వంచిన రోజే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పుట్టగతులు ఉంటాయి. లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరిని కూడా అందరినీ మాజీలు చేసే బాధ్యత ఈ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది, ఈ ధర్మం తీసుకుంటుంది. అయితే ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనం, ఏదైతే స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం పెడుతుంది, అందులో పురుగుల అన్నం పెట్టింది. దాన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని అసలు పురుగుల అన్నం విద్యార్థులకు పెడుతుంది అంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా మనం పరిగణించవచ్చు? అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజు పరిపాలన లేదు. వాళ్ళు ప్రజలను విస్మరించారు. ఓన్లీ పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టారు.
రకరకాల అవినీతి చేసిన అందరిని ఏర్చుకొని పక్కన వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్చుకొని మళ్ళీ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టడం చేస్తున్నారు. నేను చెప్పింది నిజమాబద్ధం తేల్చుకోవాల్సిన తెలంగాణ ప్రజలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 420 వాగ్దానాలు చేసిన 420 ముఖ్యమంత్రి ఏం మాట్లాడు ఎలక్షన్ల ముందు, ఎన్నికల ముందు ఏం మాట్లాడో ప్రతి స్పీచ్ని లైవ్లో పెట్టండి, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టండి. సింపుల్ ఎగ్జామ్స్ 2 ఇస్తున్నాను, 119 తర్వాత చెప్తాను. ఈరోజు మా దానం నాగేందర్ అన్నని పంజగుట్టలో మాట్లాడినప్పుడు ఏమన్నాడు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి ఏమన్నాడు? దివాన్ దాబా దగ్గర బీడీలు అమ్ముకున్నోడు 1000 కోట్లు సంపాదించండి అన్నాడు. ఈరోజు మా దానం నాగేందర్ అన్న స్వతంత్ర పోరాట యోధుడు ఎట్లయిండు రేవంత్ రెడ్డి? మీరు బాన్స్వాడ వచ్చిన రోజు ఏం స్పీచ్ మాట్లాడారు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన కొడుకులు అంబోతులు పడ్డట్లు బాన్స్వాడ మీద పడ్డరు. మరి ఈ అంబోతులు ఈరోజు లేగదూడలు ఎట్లయినాయి రేవంత్ రెడ్డి? ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన రోజు ముందుంది. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రిని చేసి ఎవరైతే సీనియర్ మంత్రులు దొరికినోడు దొరికినట్లు దోచుకున్న తందుకారా తెలంగాణ ఉన్నది, కాంగ్రెస్ వచ్చిందనే నాడుని సత్యం చేస్తున్నారు. దానికి తగిన గుణపాఠం చెప్తాం ప్రజా ఉద్యమాల ద్వారా. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అయితే రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి ప్రకటన చేసి ప్రతి రైతుకు భూమి ఆధారంగానే రుణమాఫీ చేస్తాం. దాన్ని ఎలా పరిగణిస్తారు మీరు? ఇప్పుడు దమ్మున్న ఏ కాంగ్రెస్ నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి అనండి మాట. దమ్మున్న మోసపూరిత నాయకులు, అవినీతిపర నాయకులు కాదు, దమ్మున్న ఏ నాయకుడైనా ఈరోజు రైతుల మధ్యన వెళ్ళండి, మీరు మళ్ళీ మీరు వేసుకున్న గుడ్డల మీద వస్తారేమో, దాన్ని ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణలో. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పిల్లల కోసం, ఏదైతే స్కూల్ పిల్లల కోసము, ఏదైతే పాఠశాలలు స్కూలు ఆ రోజు 60 సంవత్సరాల క్రితం కట్టిన స్కూళ్ళు పిల్లల బడులు అలాగే ఉన్నాయి, హాస్టల్ అలాగే ఉన్నాయి, దాన్ని పూర్తి స్థాయిలో మార్చాలి. ఎందుకు కూలిపోయే దశలో ఉన్న స్కూళ్లను మరమ్మతులు చేయాలి. ఒక తెలంగాణ అంటేనే కొడంగలో మధ్యలో కాదు, మొత్తంగా తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా మా ఆర్మూర్ కూడా ఉంది. ఆర్మూర్ను అభివృద్ధి దశలో తీసుకొచ్చే బాధ్యత రేవంత్ రెడ్డిది. మా ఆర్మూర్లో గెలిపించిన ఆర్మూర్ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. పూర్తి స్థాయిలో ఆ స్కూళ్ళు పాఠశాలలు అని కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే వరకు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.